మీకెప్పుడైనా ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉందని అనిపించి, కానీ లోపల ఉన్న ఒక అగ్ని మాత్రం మీను వదలకుండా ముందుకు నడిపిందా? అనిల్ అనే ఒక చిన్న కుర్రాడి కథను నేను మీకు చెబుతాను. అతను ఒక చిన్న నిశ్శబ్దమైన గ్రామంలో నివసించేవాడు. అనిల్కు ఒక ఆశయముండేది. నేర్చుకోవడం పట్ల లోతైన ప్రేమ. తనకు దొరికిన ప్రతి పుస్తకాన్ని చదవాలని, జ్ఞానంతో తన మనసును నింపుకోవాలని అతనికి కోరిక. కాని జీవితం వేరే ప్రణాళికలు వేసింది. అతని కుటుంబం పేటది. పాఠశాలకు వెళ్లడమే రోజువారీ పోరాటం. వారు కష్టపడి మాత్రమే భరించగలిగే విలాసం. అతనికి వదిలేయడం సులభమే, తన విధిని అంగీకరించడం తేలికే. కాని అనిల్ అలా తయారు కాలేదు. ఆ చిన్న ఆశకణాన్ని పట్టుకొని అది ఆరిపోకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతని రోజులు అతని అద్భుతమైన మనోధైర్యానికి నిదర్శనంగా నిలిచాయి. సూర్యుడు ఉదయించే ముందే గ్రామవీధుల్లో చిన్న శరీరంతో పత్రికలు పంపిణీ చేస్తూ అతను కనిపించేవాడు. మధ్యాహ్నాలు మండి ఎండలో పొలాల్లో కష్టపడి పనిచేసి కుటుంబానికి సహాయం చేసేవాడు. రాత్రి పడినప్పుడు గ్రామం మొత్తం నిద్రలో మునిగిపోయినప్పటికీ అనిల్ రోజు ఇంకా ముగియలేదు. ఒక చిన్న నూనె దీపం వెలుగులో అతను చివరకు తన పుస్తకాలను తెరుచుకునేవాడు. అదే అతని సమయం. పేజీల మీద వాలి చదువుతూ ప్రతి పదం, ప్రతి సూత్రం, ప్రతి చరిత్రభాగాన్ని తన మనసులో నింపుకునేవాడు. అతను అలసిపోయినా జ్ఞానం పట్ల అతని ఆకలి అతని అలసట కన్నా బలంగా ఉండేది. ఒకరోజు గ్రామంలోని ఒక దయగల ఉపాధ్యాయుడు అనిల్ యొక్క నిరంతర ప్రయత్నాన్ని గమనించాడు. ఆ బాలుడి కళ్లలోని అగ్నిని, హృదయంలోని సంకల్పాన్ని అతను చూశాడు. చిరిగిన దుస్తులు, అలిసిన ముఖాన్ని దాటి అతను ప్రతిభను చూశాడు. అనిల్కు పుస్తకాలు, మార్గదర్శకత్వం, అతనికి అత్యవసరమైన సహాయాన్ని అందిస్తూ సహాయం చేయాలని నిర్ణయించాడు. ఈ ప్రోత్సాహంతో అనిల్ ప్రపంచం మారడం ప్రారంభమైంది. ఇప్పటికే మంచి మార్కులు తెచ్చుకుంటున్న అతని ఫలితాలు ఇంకా పెరిగాయి. అతను కేవలం ఉత్తీర్ణుడు మాత్రమే కాదు, అగ్రస్థానంలో నిలిచాడు. ఉదయం పత్రికలు పంపిణీ చేసిన ఆ బాలుడు మధ్యాహ్నానికి తన తరగతిలో మొదటి స్థానంలో ఉండేవాడు. సంవత్సరాలు ఎప్పటిలాగే వేగంగా గడిచిపోయాయి. అనిల్ చేసిన కష్టం అతను కలల్లో మాత్రమే ఊహించిన విధంగా ఫలితాలిచ్చింది. అతను పాఠశాల పూర్తి చేయడమే కాదు, ఒక ప్రతిభావంతుడైన, విజయవంతమైన ఇంజనీరుగా ఎదిగాడు. వంతెనలు నిర్మించాడు, భవనాలను రూపకల్పన చేశాడు, పెద్ద నగరంలో తనకంటూ ఒక పేరు సంపాదించాడు. కాని తన మూలాలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. దీపం వెలుగులో చదువుకున్న ఆ బాలుణ్ణి అతని ఎప్పటికీ మర్చిపోలేదు. అందుకే అనిల్ తన గ్రామానికి తిరిగొచ్చాడు. కాని కేవలం సందర్శించడానిక్ కాదు, ఒక లక్ష్యంతో వచ్చాడు. తన విజయాన్ని ఉపయోగించి ఎంత పేదవారైనా భయం లేకుండా చదువుకునేలా ఒక కొత్త పాఠశాలను నిర్మించాడు. అనిల్ జీవితం గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఒక జీవంత పాఠంగా మారింది. ప్రయాణం ఎంత కష్టమైనా, మార్గంలో ఎన్ని అడ్డంకులున్నా నిజమైన సంకల్పం ఎప్పటికీ తప్పకుండా విజయం వైపే తీసుకెళ్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు ప్రేరణనిస్తే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.